నాకైతే ఈరోజు పన్నీర్ టిక్కా మోమోస్ తినాలనిపించింది. ఇంకా వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ మోమోస్కి అయితే ఫస్ట్ మనం మైదా పిండిలో కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇదంతా మనం చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. మనమైతే ఎప్పుడు మోమోస్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఇలా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే స్టఫింగ్కి చేసుకోండి. ఆ పిండి నానడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా పిండి కలిపేసి ఇప్పుడైతే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను అమూల్ ఫ్రెష్ పన్నీర్ తెచ్చుకున్నాను మోర్ నుంచి. ఇప్పుడైతే నేను వీటిని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. వీలైనంత చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే మోమోస్ మనకి చిన్న సైజులో ఉంటాయి కదా. మళ్ళీ దాంట్లో మనం స్టఫింగ్ పెట్టాలంటే చాలా చిన్న క్యూబ్స్ లాగా చేసుకోవాలి. చాలా మంది స్మాష్ చేసి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనం పన్నీర్ టిక్కా మోమోస్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇలా చిన్న క్యూబ్స్ లాగా ఉంటేనే బాగుంటుంది. పన్నీర్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, టిక్కా మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి.